శ్రీమన్మహాభారతము 650వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 76వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ధృతరాష్ట్రుడి యొక్క ఆదేశం మేరకు ధర్మరాజాదులు శకుని మాయ తెలిసి కూడా మళ్ళీ జూదమాడటం కోసమని వెనక్కి వెడుతూ ఉన్నారు. అట్లా వెళ్ళినటువంటి భరతశ్రేష్ఠులైనటువంటి మహారథులైనటువంటి పాండవులు మళ్ళీ సభలోనికి వివిసుస్తే సభాం తాం సభలోనికి ప్రవేశించారు. అట్లా సభలోనికి ప్రవేశించినటువంటి పాండవులను చూచేసరికి వారి మిత్రుల యొక్క మనస్సులన్నీ కూడా ఒక్కసారి కలవరపడ్డాయి. అయితే ప్రారబ్ధానికి వసులైనటువంటి కుంతీ కుమారులు సర్వలోక వినాశ హేతువైన జూదమాడటానికి వచ్చారు అని అనుకున్నారు. ఇక కుంతీ కుమారులంతా సభలో సుఖంగా కూర్చొని ఉన్నారు. అప్పుడు శకుని ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ధర్మజ, ధృతరాష్ట్ర మహారాజు మీ ధనాన్నంతటిని మీకు తిరిగి ఇచ్చి మంచి పనే చేశాడు. అయితే ఇప్పుడు జూదానికి ఒక్కటే పందెం పెడదాం. అది విను, జాగ్రత్తగా విను. మీరు జూదములో గెలిస్తే మేము 12 సంవత్సరాల పాటు మృగ చర్మాలను ధరించి అరణ్యవాసము చేస్తాం. 13వ సంవత్సరం మనుష్యుల మధ్యలోనే ఉంటూ అజ్ఞాతంగా గడుపుతాం. అయితే అజ్ఞాతవాసము భంగమైతే మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యములో గడుపుతాం. ఒకవేళ మేము గెలిస్తే, అంటే మీరు ఓడిపోతే, ద్రౌపదితో పాటు మీరు 12 సంవత్సరాలు అరణ్యవాసము చెయ్యాలి. 13వ సంవత్సరము అజ్ఞాతముగా గడపాలి. అజ్ఞాతవాసము భంగపడితే మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యములో గడపాలి. 13వ సంవత్సరము కనుక మీరు విజయవంతముగా ముగిస్తే, మీరు కానీ మేము కానీ మళ్ళీ స్వరాజ్యాన్ని పొంది హాయిగా రాజ్యపాలన చేసుకోవచ్చు. ఓ ధర్మజ, ఈ నిర్ణయముతో, ఈ పందెముతో రా, జూదమాడు, పాచికలు వెయ్యి అని శకుని అనగానే అథ సభ్యాః సభామధ్యే సముచ్ఛ్రితకరాస్తదా ఊచుః ఉద్విగ్నమనసః సంవేగాత్ సర్వ ఏవ హి. ఆ శకుని మాటలు వినేసరికి ఆ సభలో ఉన్నటువంటి సభ్యులందరూ తమ చేతులు పైకెత్తి చాలా భయముతో, కలవరపాటుతో ఈ రకంగా అంటూ ఉన్నారు. ఓ సభ్యులారా, ధర్మరాజు యొక్క ఓ బంధువులారా, మీరైనా చెప్పండి, ధర్మరాజుకు తన మీదికి ఎట్లాంటి ప్రమాదము వస్తోందో మీరైనా చెప్పండి. ధర్మరాజుకు అర్థం కావటం లేదు అని పాపం సభ్యులంతా కూడా ధర్మరాజు శ్రేయస్సును కోరుతూ బంధువులతో అంటూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం.
శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా.
హో శ్రీమన్నారాయణ మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే, నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే, నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.